ఈ హ్యాండ్ ప్రస్తావన వచ్చినప్పుడు మరి సైఫ్ అలీ ఖాన్ గారు అండ్ తారక్ మధ్యలో ఒక సీక్వెన్స్, వాళ్ళకి బరిలో దిగి ఫైట్ జరుగుతుంది. అంటే ఫైట్ వాళ్ళు రాత్రి మొదలు పెడితే తెల్లారిపోతుంది అనమాట. అక్కడ ఒక చెయ్యి కట్టేస్తారు కదా, అప్పుడు డౌట్ వస్తుంది నాకు, ఇది ముందు జరిగిందా వెనక జరిగిందా అని. కాదు, అది ముందు ఎప్పుడో తీసాం. ప్రతి సినిమాకి ఒకటి తగులుద్ది, మనకి పూర్తి అవ్వదు. ఫస్ట్ నుంచి కూడా సతాయిస్తూ ఉంటుంది మనల్ని. ఇది ఈ రోజు అయిపోవాల్సింది. ఒక సీన్ కానీ, ఒక ఎపిసోడ్ కానీ, ఒక పాట కానీ ఒకటి మిగిలిపోద్ది. మనం ఎప్పుడో ప్లాన్ చేస్తాం. సినిమా మొదలు పెట్టిన రోజు ప్లాన్ చేసింది ఇది. అది సినిమా ఆఖరి రోజుకి అయింది. అది ఏది, ఈ పాట, ఆయుధ పూజ పాట. అందులో ఒక బిట్ మాత్రం సైఫ్ అలీ ఖాన్ నేను ఆయన ఇద్దరం కొట్టుకొని కింద పడిపోయిన తర్వాత దేవుడు అడిగినట్టు చెప్పినట్టు అని ఉంటుంది. పై చేయి పట్టుకొని లేపు, అక్కడ చూస్తే షర్ట్ కిందకు ఉంటుంది, అక్కడ కట్టుంది కాబట్టి షర్ట్ కిందకి దింపే సాంగ్ అప్పుడు తీసాను. ఓకే, ఇప్పుడు ఇంటర్వ్యూ చూసిన తర్వాత మళ్ళీ వెళ్ళి చూస్తారు. ఇంకా నరకం అండి డాన్స్ అంటే. సెటిలిస్ట్ అబోది లిటరల్ గా కొట్టుకోవడం, ఇంకా ఆల్మోస్ట్ అలాగే దుమ్ము కింద పడాలి, కొట్టుకోవాలి, బ్లడ్. అసలు అమ్మో, నేనైతే వీళ్ళ దరిదాపులకు వెళ్ళేవాడిని కాదు, విసుక్కుంటారు. సైఫ్ అలీ ఖాన్ గారికి ఒకటేసారి, నాకే దరిద్రం రెండు సార్లు. అంటే ఇప్పుడు దేవరాగా కొట్టుకోవాలి, తర్వాత వరగా కూడా కొట్టుకోవాలి. 2 సార్లు కదా, నాకు 2 సార్లు అది. కరెక్ట్. సైఫ్ అలీ ఖాన్ గారికి అయితే ఒకసారి, నేను 2 సార్లు వెళ్ళాల్సి వచ్చింది ఆ దుమ్ములో. సో ఆ దుమ్ము సీక్వెన్స్ ఎన్ని రోజులు జరిగింది? అబ్బో, అది కూడా చాలా రాత్రులు. అది నైట్సే కదా, 7-8 నైట్స్. అది ఆ వరాది కూడా ఒక 7-8. సో మొత్తం కలిపి 2 కలిపి ఒక 14-15 రోజులు రాత్రులు, 2 కలిపి. అండ్ పీటర్, నిజంగా ఐ హావ్ టు హ్యాట్స్ ఆఫ్ టు పీటర్ ఫర్ దిస్. ఈ రోజు ఆల్మోస్ట్ మేజర్ ఫైట్స్ అన్ని ఆయనే చేసాడు. ఒక్క కోస్ట్ గార్డ్ ఎపిసోడ్ ఏదైతే ఉంటుందో, అంటే వీళ్ళందరూ చంపేస్తుంటే దేవర తిరగబడతాడు, ఆపుతాడు వీళ్ళందరూ. అది మాత్రం అనలర్స్ చేశాడు. ఈ ఇంటర్వెల్ బ్లాక్ అవనివ్వండి, ఆ చేజ్ ఒకటి ఉంటుంది, దేవర ఎస్కేప్ అయిపోయేది, అది, ఈ ఆయుధ పూజ ఫైట్, ఇదంతా మాత్రం పీటర్. ఐ మీన్ ఈ రోజు యాక్షన్ గురించి మాట్లాడుతున్నారంటే మేజర్ క్రెడిట్ హ్యాస్ టు గో టు పీటర్. అండ్ వాటర్ మీద, అండర్ వాటర్ జరిగిన ప్రతిదీ చేసింది సాల్మన్. ఓకే, అంటే ఆ షార్క్ ఫైట్, ఆ షార్క్ దంతా చేసింది సాల్మన్. సో వాటర్ మీద మీరు చూస్తున్న బోట్స్ అవ్వచ్చు, ఆ బోట్ మీద వెళ్ళడం అవ్వచ్చు, బోట్ పుల్లింగ్స్ అవ్వచ్చు, ఆ ఎండ్ ఆఫ్ ద మూవీ ఆ అండర్ వాటర్ జరిగిన సీక్వెన్స్ అంతా అవ్వచ్చు, అదంతా సాల్మన్ డిజైన్ చేసింది. ఫైర్ అండ్ వాటర్, ఎవ్రీథింగ్. ఆ షార్క్ మీద రిగ్ చేయడం కావచ్చు, అదంతా ఎవ్రీథింగ్ వాజ్. ఆ షార్క్ అయితే ఇట్ వాజ్ అ వెరీ న్యూ థింగ్ వీ డిడ్. ఇట్స్ కాల్డ్ డ్రై ఫర్ వెట్. ఆక్వామెన్ లో వాడారు టెక్నిక్. సో మనం బేసిక్లీ ఆర్ నాట్ ఇన్ వాటర్, ఓకే, డ్రైగా మామూలుగా ఉండి హెయిర్ కంతా ఒక ఇది పెట్టేస్తారు, నెట్ లాంటిది. సో వెరీ కాంప్లికేటెడ్ CG వర్క్ అది. సో డ్రైగా షార్క్ అంతా రిగ్ మూవ్ అవుతుంది, నేను అంతా ఇలా కదిలేస్తుంటాను. ఆ డ్రైని వాటర్ చుట్టూ క్రియేట్ చేయాలి. క్రియేట్ చేసింది కాక హెయిర్ ని వేవ్స్, ఆ హెయిర్ ని కూడా క్రియేట్ చేయాలి మొత్తం. సో బేసిక్ అక్కడ చూస్తే ఆ షార్క్ మూమెంట్ ఉంది, ఆ షార్క్ లైఫ్ మూమెంట్ దగ్గర నుంచి ఆయన షార్క్ మీద ఎక్కి కూర్చుని, అది ఎందుకంటే వాటర్ లోపల తిప్పలేము అట్లా మనం. సో దాని వరకు బయట వాటర్ లేకుండా డ్రై ఫర్ వెట్ అది ఆయన పెట్టి తిప్పి బట్ ఆయన షార్క్ కి తాడేసిందంతా ఆయన వాటర్ లోపలే, అదంతా లోపల, అది వాటర్ లోపలే. ఓన్లీ ఆ షార్క్ ని దాన్ని మెనూవర్ చేయదు, ఇలా పట్టుకుని ఇలా పైకి ఎక్కుతాడు, పైకి ఎక్కి ఇలా వెళ్తూ ఉంటారు. అంతవరకు మాత్రమే డ్రై ఫర్ వెట్. తర్వాత మిగతా అంతా దోలు తీర్చారు. 30 రోజులు అండర్ వాటర్, పొద్దున్న 8 నుంచి రాత్రి 8 వరకు. సో చూసేది షార్క్ క్రియేషనే గానీ, బట్ ఆయనకేం సుఖం లేదు. ఆయనకి షార్క్ పెట్టేసాం, డమ్మీ షార్క్. సో షార్క్ తో లెగవటం కూడా యాసిడ్ తీయాలి, వాటర్ నుంచి లేపామైన అట్లా. సో ఆ షార్క్ ఉంది, దానికి ప్రాణం పోసింది VFX కాదు, ఆయన మాత్రం వాటర్ లో. అసలు ఒక్కొక్కటి వింటూ ఉంటే ఒక్కొక్క సీక్వెన్స్ కోసం మాకు ప్రేక్షకులుగా మేము చూసేస్తాం అంతే. జస్ట్ వాచ్ ఇట్, బాగా చేశారు, బాగా చేయలేదు, ఇవన్నీ మాట్లాడుకుంటాం. కానీ ఎంత ప్రాణం పెట్టి చేయాల్సి వస్తుంది లైట్ మ్యాన్ల దగ్గర నుంచి డైరెక్టర్ వరకు. ఎవ్రీబడి ఫర్ ఈచ్ సీక్వెన్స్ టు కమ్ సో వెరీ పర్ఫెక్ట్లీ, ఇంపెకబుల్లీ. అంటే కానీ ఇలాంటి రెస్పాన్స్ వచ్చినప్పుడు మాత్రం ఇంకా చాలా హ్యాపీగా ఉంటుంది. పడ్డ కష్టం మొత్తం మర్చిపోతాం. అదే రెస్పాన్స్ రాలేదనుకో, అబ్బా అవసరం కష్టపడిపోయామా, ఇంత కష్టపడ్డామే అనిపిస్తుంది. అండ్ ఇందాక కోస్ట్ గార్డ్ విషయంలో మాట్లాడినప్పుడు శివగారి రైటింగ్ అంత బ్యూటిఫుల్ గా ఉందంటే, అప్పటి వరకు మీరు కూడా ఆ టీంతోనే ఉన్నారు, ఆ వైలెంట్ యాక్టివిటీస్ చేయడంలోనే ఉన్నారు. కానీ ఆయన చెప్పినటువంటి ఒక్క డైలాగ్ చాలు మీలో ఆ మార్పు తీసుకొస్తుంది అనేది. సో బ్యూటిఫుల్. దేవర ఫస్ట్ నుంచి కూడా మార్పుని కోరుకుంటున్నాడు సుమా. ఇట్స్ నాట్ లైక్ దేవర
చెప్పక ముందు కూడా తను కొడుకు అడిగినప్పుడు అయ్యా నాకు ప్రచారి మీ నాయన కదా మా తాత కథ చెబుతుంది, నాకు మా నాయన కథ చెప్పు, దేవర కథ చెప్పు అంటే చెప్పుకునేంత కథలు లేవురా అంటాడు. దేవర ఆల్రెడీ చాలా గిల్టీలో ఉన్నాడు. అంటే మనం ఎలాంటి సోల్జర్స్, మనం ఎలాంటి వీరులో మనం ఫైనల్గా ఎంత నీచానికి దిగజారిపోయాం మనం, ఆఖరికి దొంగతనాలు చేసేస్తున్నామా అని. తను దొంగతనాలు చేస్తున్నాననే బాధపడుతున్నాడు. తనకు కూడా స్వతహాగా వాళ్ళు ఏం దొంగతనం చేస్తున్నారో తెలియదు తనకి. బట్ ఎప్పుడైతే తెలిసిందో తనకి కుమిలిపోయాడు. ఇంకా అది తెలియడంతో పాటు తన ఊరు ఏ తల్లికైతే తను దూరంగా పంపించేయాలి, చదివించుకో అని చెప్పాడో ఆ తల్లి బిడ్డే చనిపోవడం ఇంకా హార్ట్ బ్రేక్ అయిపోయింది తనకి. అందుకే తను అంత స్టెప్ తీసేసుకున్నాడు. ఇంకా లేదు, మృగాలుగా మారిపోయావు, మనకి చెప్పినా కూడా వినట్లేదు మీరు, మృగాలుగా మారిపోయాం. ఆయన హీరోయిక్ సీక్వెన్సెస్ అందరికీ ఇష్టమే కానీ బికాస్ ఈజ్ ఎ మాస్ హీరో, అంత అగ్రెసివ్గా. నాకు ఆయనలో ఉన్న ఎమోషనల్ సైడ్ ఇష్టం. బెంగ డైరెక్టర్ కొడుకుతో చెప్పేది కానీ దట్స్ వెరీ ఎక్సెల్స్. నాకు ఆయన మీద నాకు ఆ పట్టు దొరికేది అప్పుడు. డాన్స్లు, ఫైట్లు, వార్నింగ్ సీన్లు, గొప్ప డైలాగులు చెప్పడం వీ నో ఆయన చేసేస్తారని. బట్ ఆ కొడుకుతో చెప్పే సీన్లో ఆ పాజెస్ నిజంగా ఆయనకు గొప్ప కథ లేదేమో అన్నట్టుగా చెప్తారు ఆయన. తర్వాత ఆ తల్లి దగ్గరకు వచ్చి నీ కళ్ళలో చూసి చెప్పాల్సిన మాట నీ కాళ్ళ వైపు చూసి చెప్తున్నానమ్మా అంటే ఆ కళ్ళలో చూడలేడు, ఓన్లీ హీ కెన్ డూ. దేవరా 2లో ఇంకో మంచి సీన్ ఉంటుంది, అది ఇప్పుడే చెప్పను. అంటే జస్ట్ అట్లా మమ్మల్ని అలా వదిలేస్తారనమాట. దేవరాదే మంచి ఎమోషనల్ సీన్ ఒకటి ఉంటుంది. ఓహో, అదే మీకు ఇప్పుడు డ్యూయల్ రోల్స్ అనేది ఇట్ ఈస్ నాట్ అ న్యూ థింగ్. అయితే ఈ దేవరా సినిమాలో ఉండేటువంటి న్యూ థింగ్ ఏంటంటే ఆ రెండు క్యారెక్టర్స్ ఫేస్ టు ఫేస్ రాలేదు. అంటే దేవరా 2 వచ్చాయి కదా, కొడుకు తండ్రి ఉన్నారు కదా. నో ఎన్టీఆర్ అది డ్యూయల్ రోల్ అలాగా. సో అది మంచి సీన్ ఉంది అంటే మేబీ మనము నేను ఇద్దరు కలిసి వస్తారని చెప్పలేదు, మంచి సీన్ దేవరకు ఉంది అని చెప్పాను. మంచి సీన్ దేవరకు ఉందని చెప్పారు కదా, చాలు. దేవరకు ఉందని చెప్తే వరకు ఎలాగో ఉంది, ఒక మంచి ఎమోషనల్ సీన్ ఉంది. ఓకే, అది షూట్ చేస్తాం మేము, ఆ సీన్ బాగుంటుంది. ఓకే, ఇవన్నీ చెప్పి ఊరించేస్తున్నారు. టీజర్ రాకముందే ఒక టీజర్ వచ్చినట్టు అనిపిస్తుంది నాకు. ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు దేవరా 2? వచ్చేస్తుంది సుమా త్వరలోనే. నేను ఫస్ట్ అయితే ఆయనకి ఇప్పుడు కాదు, నాకు తెలిసి ఆగస్ట్లోనే ఇప్పుడు చెప్పాను, ఆగస్ట్లోనే. శివ అస్సలు సెప్టెంబర్ 27 రిలీజ్. ఒక నెలన్నర నాళ్ళు కనిపించొద్దు నాకు, నేను నిన్ను చూడను, నువ్వు నన్ను చూసుకోవద్దు, మనం కలవద్దు అసలు. మనం కలిసినా హాయ్ బాయ్ చెప్పుకుందాం, సరదాగా నవ్వుకుందాం, టిఫిన్ కాఫీ ఏదో తాగుదాం, అంతవరకే. అసలు సినిమా గురించి దేవర గురించి మాట్లాడద్దు. బికాస్ 2 years వాజ్ అండ్ చాలా హెల్ ఆఫ్ అ జర్నీ. అందులోనే ఉన్నాం అందరం, దేవర గురించి మాట్లాడుకుంటున్నాం, వర గురించి మాట్లాడుకుంటున్నాం, మాట్లాడుకుంటున్నాం. సో ఒక చిన్న బ్రేక్ కావాలి. అసలు పెన్ను కూడా పెట్టొద్దు శివ, హ్యాపీగా గో ఫర్ అ నైస్ హాలిడే. ఓకే, మంచి హాలిడే తిరిగి వచ్చిన వెళ్ళలేదా? సరే, ఇంకో వారం ఎంజాయ్ చేసి విజయదశమి అయిపోయిన తర్వాత విజయ్ కేతనం ఇంకాస్త ఎగరవేసి అప్పుడు వెళ్ళిపోతారు ఆయన. నేను ఆ బాంబేకి వెళ్ళిపోతాను. కొంచెం ఈ దసరా టైంలో నాకు కొన్ని ఫ్యాంటసీస్ ఉన్నాయి. ఆ ఊరు వెళ్ళి ఆ థియేటర్ చూసుకోవాలి, ఈ ఊరు థియేటర్ చూసుకోవాలి నాకు అని. ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు అక్కడ. లేదు ఇక్కడికి రా అని. కొంచెం ఈ 5-6 రోజులు అది కూడా తీర్చేసుకుంటే, పైగా సెలబ్రేషన్స్ కూడా చాలా అర్థం ఉందిలే. దేవరా కేవలం బ్లాక్ బస్టర్ అయిపోవడం కాదు, కానీ నాకు మామూలుగా నిన్నే చెప్తున్నారు, చాలా ఏరియాస్లో డబ్బులు చూస్తున్నారన్న చాలా రోజుల తర్వాత అని అన్నాడు ఆయన. నాకు దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అల్టిమేట్గా ఇట్స్ నాట్ అబౌట్ సరే సక్సెస్ కొట్టేసాంలే, ఇది కాదు. ఫిజికల్ గా చాలా మందికి when they are seeing that కింద సెంటర్స్ లో when they are seeing that money రిటర్న్ అవుతూ ఉంటే in forms of double and triple, ఇంకా అంతకంటే ఆనందం ఉంటుందండి. సో ఇంకా సెలబ్రేషన్స్ రీజన్స్ ఉన్నాయి మాకు. ఇంకా అవన్నీ చేసుకొని ఆయన అబ్రాడ్ ట్రిప్ కి ఎక్కడికో, నేను బాంబేకి అలా ఒకేసారి వెళ్ళిపోయి మళ్ళీ ఒక నెల తర్వాత నాకు తెలిసి డిసెంబర్లో ఎప్పుడో ఆయన మళ్ళీ పేపర్లు పెట్టుకొని మొదలెడతాడు. అంటే కథ రెడీగా ఉంది, కథ రెడీ లేదనేది కాదు, కానీ బట్ ఉంటాయి ఇంకా. ఇప్పుడు దేవరా 1 సక్సెస్ కి ఇప్పుడు దాన్ని
తుది మెరుగులు, ఇంకేం చేయొచ్చు, ఇంకేం రాయొచ్చు. Start. జనం కొన్న డౌట్లు అదే వాటిని ఇంకొంచెం వాటితో మీరు మెల్లిగా ఒక టీజర్ మాకు వదులుతారు, నాకు అర్థమైంది. Yeah, yeah. అయితే ఇప్పుడు కొన్ని మీమ్స్ కూడా వచ్చాయండి. వి జస్ట్ వాంటెడ్ టు షో యూ ద మీమ్స్. ఓకే ఓకే, సో కొన్ని మీమ్స్ ఉన్నాయి. లెటస్ స్టార్ట్ విత్ ఇది. ఇలా ఉంది కానీ మేము స్ప్లిట్ స్క్రీన్ లో వేస్తాం. చూసారు థియేటర్ లా, కాన్సర్ట్ హాల్ లా. మీరు సంగీతం నేర్పిస్తున్నారా? మేము కదా అనిరుద్ధు, అది అందుద్ది అనిరుద్ధు ఫియర్ సాంగ్. నేర్పించేది. దిస్ ఇస్ ఫర్ ద ఫియర్ సాంగ్. ఇది మీ దగ్గర కూడా వచ్చి ఉంటుంది. చూసావు, Yeah. ఆమె నేను చూసి టన్ అయిపోయా. నా బాధ ఏంటంటే సినిమా చూడండి రా మగళ్ళరా, మీరు పాటలు పాడేస్తారు, మీకేం వినిపించదు. అక్కడ చాలా కష్టపడి పాడాడు అనిరుద్ధు, అవును. మీరు పాడేస్తున్నారేంటి అని. పైగా ఇమోషన్స్ ఉన్నాయి, బట్ వాళ్ళు పాడుతూ ఉన్నారు.